యూనిటీ అయితే అవసరం ఉంటుంది డెఫినెట్గా. యూనిటీ లేకపోతే ఇంకా వీక్ అయిపోతారు, ఇంకా దాడులను ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కలిసి ఉండాలని చెప్పిన మాట, జనసేనని తక్కువ చేసుకోవడం కోసం చెప్పిన మాటకి ఎందుకు చూస్తున్నారు? రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంకో 15 ఏళ్ళు మేము కలిసి ఉంటామని ఆయన చెప్తున్న మాటని ఎందుకు స్టేట్మెంట్స్గా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, అంటే రాజశేఖర రెడ్డి, అంటే ఈ రెండు కుటుంబాలే ఈ రాష్ట్రాన్ని ఏలాలా. ఇక మిగిలిన వాళ్ళు పాలనా దక్షత కానీ, నాలెడ్జ్ కానీ, కెపాసిటీ కానీ కలిగిన వాళ్ళు 5 కోట్ల మందిలో ఎవరు లేరా? చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎంగా ఉండాలి? అన్ని సంవత్సరాలు ఎందుకు ఉండాలి? ఏం గొప్ప పని చేశాడని చూపించండి. ఒక్కటే ఇది నేను ఇన్వెంట్ చేశాను, ఈ పని చేశాను, ఈ వర్గం కోసం ఇది మేలైంది, ఇన్ని కుటుంబాలు బాగైనాయి అని చెప్పేటువంటి ఏం చేసినా ఏం చేయకపోయినా జనం ఓట్లేస్తేనే కదా అయ్యాడు. కరెక్ట్. దట్స్ వై నేనేమంటానంటే, ఒకరి కోసం పార్టీని పెట్టి అతని కోసం మేము పార్టీని నడిపిస్తున్నాము అన్నది కాదు. ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కావాలి, ప్రజల అభివృద్ధిని చేసేవాళ్ళు కావాలి, ప్రజల సంక్షేమాన్ని చూసుకునేవాళ్ళు కావాలి. వీళ్ళిచ్చేటువంటి సంక్షేమం ఏది కూడా సంక్షేమం కాదు. ఎందుకనంటే వాళ్ళు పంచుతున్నారు. పంచేదాంతో ఎప్పటికీ డెవలప్ కాదు. ఎంపవర్ చేయాలి కదా. ఎంపవర్ చేయడం లేదు, సొంత కాళ్ళ మీద నిలబడే కార్యక్రమం ఏమీ చేయడం లేదు. ప్రజల్లోకి తీసుకెళ్తాం. మెరుగైన పాలన అందించడం కోసం మెరుగైన ఆలోచన విధానం కలిగిన వాళ్ళు రావాలి, పార్టీలు రావాలి, నాయకులు రావాలి. అలాంటి ఉద్దేశంతోనే ఈరోజు కొత్త పార్టీగా లిబరేషన్ కాంగ్రెస్, కొత్త నాయకత్వం పేదలతో తీసుకురావాలని ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. అది ప్రజలకు చెప్తాం. ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఓట్లు వేసాడు కాబట్టి ఆయన సీఎం అయ్యాడని. ఓట్లు వేయొద్దురా బాబు మీరని చెప్తాం వాళ్ళు. మీరు ఓట్లు వేయకండి, దానివల్ల మీకేం ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు కరేడ్లో చూడు ఎంత మాయ చేస్తున్నారు. 8,000 ఎకరాలు చేతులు లేకుండానే ఇచ్చేసామని చెప్పారు. మొక్కలు చేసి ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. చీటింగ్. సో ఇట్లా చీట్ చేసే వాళ్ళు మళ్ళీ ఎన్నుకోవద్దు. ఒకసారి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు గత్యంతరం లేక మళ్ళీ ఎన్నుకున్నారు. అలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు, చేయకండి అని ప్రజల్లోకి వెళ్తాం. మీరు పవన్ కళ్యాణ్ పదే టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విజయ్ కుమార్ గారు టార్గెట్ చేయడం వెనక, ఆయన వెనక ఇంకెవరో ఉన్నారో లాంటి ఒక క్యాంపెయిన్ సోషల్ మీడియాలో జనసేన పార్టీ రన్ చేస్తోంది. సో సినిమా టికెట్ల అంశానికి సంబంధించి మీరు కోర్టులో ఫైట్ కూడా చేస్తున్నట్టున్నారు. లేటెస్ట్గా ఓజీ సినిమాకి సంబంధించిన టికెట్ల రేట్లు కూడా మళ్ళీ పెంచుకోవడానికి ఏదో అనుమతిస్తోంది ప్రభుత్వం అని విన్నా. మనం పర్టికులర్గా ఒకరిని టార్గెట్ చేసింది లేదండి. బహుశా మనం మాట్లాడిన పలు అంశాల్లో వాళ్ళు ఈ ఒక్క అంశమే చూసుంటారు. చూసి దీని గురించే మాట్లాడుతాం అని అనుకుని ఉంటారు. మనం గత 6-7 నెలలుగా ప్రతి అంశం ఎక్కడ ఏది పొరపాటు ఉంటే దాని గురించి మనం ప్రస్తావన చేస్తున్నాం. ఇప్పుడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాం, అందులో ఇతని రోల్ ఏం లేదు కదా, అతని గురించి మనం మాట్లాడలేదు కదా. అమరావతి గురించి మాట్లాడాం, లేకపోతే అలా అనేక అంశాల గురించి మనం మాట్లాడుతూ వస్తాం. లిక్కర్ గురించి మాట్లాడాం, అందులో ఇతను లేడు కదా. బట్ వాళ్ళు అదే చూసి అదే అనుకుని ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఎవరో వెనకుండి నడిపిస్తున్నారు అనే క్యాంపెయిన్ చేసేటప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, అంటే దీన్ని ఒప్పేసుకున్నట్టే కదా వాళ్ళు. అంటే మనం ఏమైతే చెప్పామో అది నిజమే కదా, అది నిజమని ఒప్పుకుని దానికి ఆన్సర్ లేక ఎవరో నడిపిస్తున్నారని పక్కదారికి వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక మంత్రిగా ఉండి వ్యాపారం చేయకూడదు, సినిమా అనే వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారం ద్వారా ఆయన ట్యాక్సులు కట్టాడు, జిఎస్టీ కట్టాడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, అంటే వ్యాపారం చేశాడు కదా. మంత్రిగా ఉండి వ్యాపారం చేయకూడదు కదా. ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. తప్పు జరిగిపోయింది, కమిట్ అయిపోయారు. ఇక దాన్ని ఏ రకంగానూ జస్టిఫై చేసుకోలేక పక్కదారులు దొక్కుతున్నారు అనమాట. తొక్కి ఎవరో నడిపిస్తున్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు, డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. యూ ఆన్సర్ మై పాయింట్. వెనక ఎవడైనా ఉన్నాడా లేదనే తర్వాత విషయం. బట్ నేను క్వశ్చన్ చేశాను, యూ ఆన్సర్ టు మీ. నువ్వు చేసిన తప్ప కాదా? తప్పైనా ఒప్పుకో, లేకపోతే నాకు మోరల్గా ఫీల్ అయితే మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద రిజైన్ చేయి మంత్రి పదవికి. అది మానేసేసి ఈ ఈకలు లాగడం ఏంటి? ఇంకొకటి ఏంటంటే, మేము చదువుకున్నాం, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్గా మనం జాబ్ నుంచి బయటకు వచ్చాం. వీ హ్యావ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, అది కూడా గవర్నెన్స్, పరిపాలన చేయగలిగే సత్తా, దక్షత కలిగి ఉన్నాం. ఒకడెవడో మనం గైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు నేను మాట్లాడే ప్రతి అంశం కూడా నాకు కంటెంట్ రాసేవాడు లేడు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు లేడు. ఎవ్రీథింగ్ ఐ డూ, ఐ హ్యావ్ నో బడీ. నేను మాట్లాడేది కానీ, లేకపోతే పొలిటికల్గా ఇచ్చే స్పీచ్ కానీ, బయటికి వెళ్ళి మాట్లాడేది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ కూడా ఒక లైన్ కూడా ఎవరితో రాయించుకుని నేను మాట్లాడలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ మై రీసెర్చ్, ఇట్స్ మై నాలెడ్జ్, ఇట్స్ మై ఎఫర్ట్. సో అందువల్ల ఒకరు చెప్తేనో ఒకరు వెనకాల నుండి గైడ్ చేస్తేనో మనం చేసే రకం కాదు. అలా ఎవరైనా అనుకుంటే ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళకి అర్థమైపోద్ది ఎవరు లేరు అనే నిర్ధారణకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా వస్తారు. ఈరోజు రకరకాల అభియోగాలు పెట్టవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు అట్లా చూసే పరిస్థితి లేదు. వాళ్ళు ఇద్దరు వైపే ఉండాలి, అంటే అటు ఉండాలి లేకపోతే ఇటు ఉండాలని చూసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అలా అనుకుంటున్నారు. బట్ పీపుల్ విల్ రియలైజ్ స్లోలీ నిజం బయటకు వస్తుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. చివరిగా రాహుల్ గాంధీ గారు మరోసారి నిన్న హైడ్రోజన్ బాంబు పేరుతో ఇంకో బాంబు ఏదో ఆయన వేశారు.
ఓటర్ల తొలగింపు సంబంధించిన ఐడీలు, ఫోన్ నంబర్లు దాచేస్తోంది ఎలక్షన్ కమిషన్, ప్రైవేట్ వ్యక్తులు ఓట్లు డిలీట్ చేస్తున్నారు అంటూ ఆయన కమెంట్ చేస్తారు. దానిపైన ఎస్, విత్ 100% బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పారు కదా. గతంలో కూడా ఒకసారి మీరు ఈ క్వశ్చన్ వేశారు. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. రాహుల్ గాంధీ మిస్సింగ్ పాయింట్ ఏంటి? ఈవీఎంస్. ఆయన ఓటర్ లిస్ట్ ఒక్కటే మాట్లాడుతున్నాడు, ఈవీఎంస్ గురించి మాట్లాడటం లేదు. యూ షుడ్ స్పీక్ ఆన్ ఈవీఎంస్ ఆల్సో, ఇట్ ఈస్ అవర్ డిమాండ్. పోతే ఓటర్ లిస్టుల వరకు హీ కుడ్ కన్విన్స్ ది కంట్రీ. ఓటర్ లిస్టులో తప్పులు ఉంటాయన్న విషయం తెలుసు, యాజ్ కలెక్టర్గా నాకు కూడా తెలుసు. బట్ అవి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఐటరేషన్, ఆ రకమైన ఎక్సర్సైజ్ ఎందుకు జరిగేదంటే టు ప్యూరిఫై ది వాటర్ లిస్ట్. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ January 1st నోటిఫికేషన్ తోటి మనం పబ్లిష్ చేస్తాం. కానీ చాలా రకాలైనటువంటి కుట్రలు గత 10 సంవత్సరాలుగా ప్రవేశించినాయి. ఢిల్లీ ఎలక్షన్లో ఏం చేశారు? ఎవరైతే వాళ్ళకి ఓటేయాలనుకున్నారో ముందు రోజే వెళ్ళి వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఓటింగ్కి రావద్దని చెప్పారు. దట్స్ వాట్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. సో బీజేపీ గెలిచింది అక్కడ అంటే పలు రకాల పద్ధతులు వాళ్ళు వాడుతూ వచ్చారు. ఒకటి, అసలు ఓటర్లను రానివ్వకుండా పోలింగ్ బూత్కి అడ్డుకుని వాళ్ళ ఓట్లు వేసేసుకోవడం అనేది ఒక పద్ధతి అయితే, ఏ బూతుల్లో అయితే అపోజిషన్ పార్టీస్కి ఓట్లు వస్తాయి అనుకుంటున్నారో అక్కడ ఓట్లు తీసేయడం. సో వాళ్ళ ఓట్లే తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా మెజారిటీలు తగ్గిపోతాయి కదా. ఇలా అనేక రకాల వ్యూహాలు జరుగుతున్నాయి. ఆ వ్యూహాలకి కమిషన్ నుంచి కంప్లీట్గా మద్దతు ఉందా అనేటువంటిది ఆయన చెప్పిన దాని సారాంశం. సో ఈ అనుమానం అయితే ఖచ్చితంగా ఈ రోజు వచ్చేసింది. మీరు నమ్ముతున్నారా రాహుల్ చేస్తున్న అలిగేషన్స్ని? రాహుల్ ఓటర్ లిస్టులో అవకతవకలు అనేవి పూర్తిగా నమ్ముతున్నాము. ఓటర్ లిస్టులు మాయ చేస్తున్నారు, దానికి సపరేట్ సాఫ్ట్వేర్ వాడి, అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కొత్తగా వచ్చింది కదా. ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల మన బాడీని మనమే నరికేసుకుంటాం. అలాంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ పెట్టి ఆ వాటర్ లిస్ట్లో సెలెక్టివ్గా కొన్ని పేర్లు దానికి అదే తీసేస్తాను అనమాట ఆటోమేటిక్గా. అట్లాంటి సిస్టమ్స్ అన్నీ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు అని నేను కూడా అనుకుంటున్నాను. నేను కూడా అదే అభియోగం చెప్తున్నాను. కాదంటే ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి ప్రూవ్ చేయాలి. ఎందుకు సార్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎలక్షన్ కమిషన్ పైన రాహుల్ గాంధీ అలిగేషన్ చేస్తే బీజేపీ రెస్పాండ్ అవుతుంది, ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వట్లేదు. రెండోది, వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అవును, వాళ్ళు మీరు ఓట్లు పోయినాయి అంటే మీరు పేదలను అవమానిస్తున్నారు అంటారు. ఇప్పుడు సిస్టమ్ని అవమానించారంటే అది వేరు కదా. ఇప్పుడు మహదేవపురాలో ఓట్లు పోయినాయి అంటే మీరు పేదవాళ్ళని అవమానిస్తున్నారని ఎలక్షన్ కమిషన్ ఎట్లా చెప్పుద్ది? ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ కమిషన్ అవమానిస్తున్నారని చెప్పుకోవాలి కదా వాళ్ళు. అది మానేసి అక్కడ ఓట్లు వేసిన వాళ్ళని అందులో పేదలు మాత్రం ఓట్లు వేసినట్టు అట్లాంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. పొలిటికల్ నేరేషన్, పొలిటికల్ పార్టీస్ చేస్తుంటాయి అది. ఇప్పుడు ఈడీలు వీళ్ళు ఎక్కడో ఏదో జరుగుతుందంటే వాళ్ళకై వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారు, అంటే సూమోటోగా తీసుకుంటున్నారు. అలా ఎలక్షన్ కమిషన్ ఎందుకు సూమోటోగా తీసుకోదు? వాళ్ళు ఎందుకు రూల్స్ చెప్తున్నారు? ఎందుకు రెడ్ టేపిజం మాట్లాడుతున్నారు, బ్యూరోక్రసీ మాట్లాడుతున్నారు? సో అఫిడవిట్ కావాలి, అదే అంటే క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళు వన్ సైడ్గా ఉన్నారని. ఇప్పుడు ట్రస్ట్ గెలవాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాన్ఫిడెన్స్, ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ లాగా పీపుల్ కాన్ఫిడెన్స్ ఎలక్షన్ కమిషన్ సంపాదించాల్సిన దేన స్థితికి వచ్చింది ఈరోజు. అలాగే ఈవీఎంస్ కూడా ఖచ్చితంగా ఈవీఎంస్ వల్ల మోసం జరుగుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈవీఎంస్ తీసేసి బ్యాలెట్ పేపర్ పెట్టాలనేది మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నినాదం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. ఎలక్షన్ దగ్గరకు వచ్చే సమయంలో దాని మీద ఉద్యమాన్ని కూడా తీసుకుంటాం. రైట్.